అందరికీ నమస్తే అండి. సంతోష్ మాత మా సంతోష్ మాత ఇలా మీకు దీపం వెలుతురులో అమ్మవారిని చూపిస్తున్నాను. లైట్ వేయకుండా అమ్మవారు దీపం వెలుతురులో చూడండి. ఇప్పుడు లైట్ వేసాను అమ్మవారిని. లైట్ వెలుతురులో అమ్మవారికి నేను ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటానండి. సంతోష్ మాత పూజ. ఉల్లి వెల్లుల్లి పులుపు తిన్నానమాట. ప్రతి శుక్రవారం కూడా 2 పూట్ల టిఫినే తింటాను, అన్నం కూడా తిన్నానమాట. నాకు ఇలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా కంటిన్యూగా అలాగా ఉండిపోతున్నాను అనమాట సంతోష్ మాత పూజలో. ఈ అమ్మవారికి స్టార్టింగ్ చేసుకున్న వాళ్ళైతే 16 శుక్రవారాలు పూజ చేసుకోవాలండి. 16 శుక్రవారాలు చాలా నియమంగా ఉండాలి. ఒక్క పూటే భోంచేయాలి, పులుపు తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు అనమాట. మా అమ్మవారిని సంతోష్ మాతాదేవి ఇలా గోడకి ఇలా పెట్టుకున్నాను. ఫోటో అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. కిందన ప్లేస్ సరిపోక అమ్మవారి ఫోటో పైన పెట్టాను. విగ్రహాన్ని ఇలా పీట మీద పెట్టుకున్నానండి. ఇలా పీట మీద పెట్టుకొని ప్రతి శుక్రవారం పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసుకుంటానన్నమాట. వేపిన శనగపప్పులో బెల్లం కానీ పంచదార కానీ కలిపి నైవేద్యంగా పెట్టి ఏదైనా ప్రసాదం చేసి పెట్టుకోవాలండి. లేదంటే కొమ్మరటిపళ్ళు దొరికితే కొమ్మరటిపళ్ళు అయినా పెట్టుకోవచ్చు. ఇలా 16 శుక్రవారాలు పూజ చేసుకున్న తర్వాత ఉద్యాపనకి ఏదైనా గుళ్ళో సంతోష్ మాత గుళ్ళో ఉద్యాపన పూజలు చేస్తారనమాట. మనం డబ్బులు కడితే వాళ్ళే అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తారు. 16 శుక్రవారాలు అయిపోయాక ఉద్యాపన పూజ చేయించుకోవాలి. స్టార్టింగ్ అయితే మామూలుగా అయితే చేసుకునే అవకాశం లేని వాళ్ళు అయితే మామూలుగా కూడా డైలీ అమ్మవారిది అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి శుక్రవారం ఈ అమ్మవారి పూజ చేసుకోవచ్చు అన్నమాట. అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని పులుపు తినకుండా అలా పూజ చేసుకుంటే సరిపోద్ది. ఇంకో సంతోష్ మాత పూజా పుస్తకం అనమాట. ఇందులోనే నేను అష్టోత్తరం చదువుకుంటానండి. మంగళహారతులను గైకొనవే సంతోషి మా తల్లి, సంతోషి మాత జగదాంబ. మంగళహారతులను గైకొనవే సంతోషి మా తల్లి. జై జై సంతోషి మాత జగదాంబ, జై జై సంతోషి మా